నిన్న ప్రధానంగా ఒక వార్త కనిపించింది. కాంగ్రెస్లోకి తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అంతారెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే త్వరలోనే బీఆర్ఎస్కు మామా కోడలు గుడ్ బై అంట. సో గత కొన్ని రోజులుగా తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేత, ఆయన కోడలు కూడా కాస్త అసంతృప్తితో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే అయినా పార్టీ మాట్లాడు కాంగ్రెస్ పార్టీలో పోతానని బలమైన చర్చ జరిగింది. సో మొత్తానికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీగల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కలిసిండు. సో ఆయన ఎప్పుడు జాయిన్ అవుతాడో చూడాలి. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అంతారెడ్డి త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నట్టు సమాచారం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో శనివారం తీగల భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయిందంట. సో ఈయన 2014లో టీడీపీ నుంచి గెలిచిండు. తర్వాత 2018లో ఓడిపోయిండు. ఓడిపోతే ఆనాడు 2018లో గెలిచిన సబితా ఇంద్రెడ్డి చదువుల తల్లి, ఆనాడు ఉన్న చదువుల తల్లి, ఈమె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే డెవలప్మెంట్ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంది. కానీ సబితా ఇంద్రెడ్డి ఆమె బతుకులలో, ఆమె కొడుకు బతుకులలో మార్పులు వచ్చినాయి. కానీ మహేశ్వరం ప్రజల బతుకులలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. ఆనాడు ఈమె పార్టీ మారగానే సో ఈయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈమె ఇటు వచ్చింది కదా, ఎమ్మెల్యే ఇక ఉన్నది ఈమెకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఆమెకే టికెట్ ఇచ్చినారు. మొన్న గెలిచింది అనుకుంటా. కొంత మహేశ్వరం ప్రజలు కూడా మరి ఎందుకు మళ్ళీ సబితాంద్రెడ్డికి అవకాశం ఇచ్చారో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఏనాడు సబితాంద్రెడ్డి మేలు చేసింది ఆమె శాఖకు, విద్యాశాఖకు? ఏ శాఖకు ఇబ్బంది వచ్చినా కానీ కేటీఆర్ మాట్లాడుతూ ఉండే, ఇదే విద్యాశాఖకు విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఏనాడైనా సబితాంద్రెడ్డి మాట్లాడిందా? సిల్లీ క్వశ్చన్స్, బాసా త్రిబులైట్లో ఇబ్బంది పడుతూ ఉంటే సిల్లీ క్వశ్చన్స్ ఇట్లా అంటుండే, తీసి పడుతూ విద్యా వ్యవస్థనే బ్రష్ పట్టించారు కంప్లీట్గా. సో ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకసారి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి త్వరలోనే కాంగ్రెస్లో చేరినట్టు సమాచారం. శనివారం ఆయన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీగల కాంగ్రెస్ గుట్కిచ్చి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా అతడి కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అంతారెడ్డి బుజ్జగించడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా తీగల తన కోడలు అంతారెడ్డితో పాటు నలుగురు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి సీఎంను కలిశారు. చేవెళ్ల పార్లమెంట్లో తనకు అవకాశం కల్పించాలని రేవంత్ను కోరగా సర్వే ఆధారంగా పార్టీ నిర్ణయం ప్రకారమే సీటు కేటాయిస్తామని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్ అయిన అంతారెడ్డికి మరోసారి జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం కల్పించేందుకు సముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం అంట. ఎమ్మెల్యే సబితతో తీగలకు వైరం. 2014 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన అనంతరం తీగల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొందిన సబితాంద్రెడ్డి బీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోని పార్టీ వ్యవహారాల్లో సబిత క్రియాశీలకంగా మారడం, ఆమెపై భూకబ్జా ఆరోపణలు రావడం, తన అనుచరులపై కఠినంగా వ్యవహరించడం వంటి చర్యలతో కృష్ణారెడ్డి ఆమెపై బహిరంగంగానే విమర్శలు చేశారు. అంతేకాక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి తీగలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ సైతం ఇచ్చింది. కానీ కేసీఆర్ తనను పొలిటికల్గానే ఉపయోగించుకున్నారని కొంతకాలంగా తీగల అసంతృప్తిగా ఉన్నారు. త్వరలోనే కోడలు అంతారెడ్డి జిల్లాలోని ముఖ్య నేతలతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరినట్టు తెలుస్తూ ఉంది అంట. సో మొత్తానికి దాదాపు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి సో ఇండివిజువల్గా రేవంత్ రెడ్డి గారితో భేటీ అయింది కాబట్టి సో వీళ్ళు ఒక ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో అతి త్వరలో తీగల కృష్ణారెడ్డి పార్టీ మారబోతున్నట్టుగా